నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కొరడు. ప్రస్తుతం నేను బెంగళూరు గ్రీన్ వెహికల్ ఎక్స్పోలో అయితే ఉన్నానండి. కెవా కంపెనీకి సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నన్ను బాగా ఆకర్షించింది. కంప్లీట్ ఒక స్పోర్ట్స్ బైక్ డిజైన్లో వామ్మో ఒక నెక్స్ట్ లెవెల్ హై అండ్ సీసీ స్కూటర్ లాగా అనిపించింది. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటో, దీని స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి మీకు క్లారిటీగా చెప్తాను. దీని పేరేంటో తెలుసా? చిరుతపులి జాగ్వార్ అని పేరు పెట్టారు. భారీ వెహికల్ కింద కనిపిస్తుంది చూడండి. ఫ్రంట్ సైడ్ నుంచి రేర్ సైడ్ చూడండి, ఇక్కడ ఫుట్బోర్డ్ స్పేస్ కాకుండా రేర్ సైడ్ స్ప్లిట్ సీట్ ఇచ్చారు. సీటు రైడర్కి పిలియన్ సీట్ కింద. సో వెహికల్ మాత్రం చాలా హెవీగా కనిపిస్తుంది, పెద్దగానే. వాళ్ళు చెప్పినట్టుగా జాగ్వార్ లాగానే కనిపిస్తుంది అనమాట. వీల్ సైజ్ కూడా మార్కెట్లో ఎప్పుడు నేను చూడలేదు. 15 ఇంచ్ వరకు సైజ్ ఇస్తున్నారు అనమాట. చూడండి, ఇది 15 ఇంచ్ టైర్స్. ఇవి వెనక సైడ్ వచ్చి మనకి 14 ఇంచ్, ముందు సైడ్ వచ్చి 15 ఇంచ్ టైర్స్ అనమాట. రేర్ సైడ్ వచ్చి మనకి 2 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంతో టాప్ స్పీడ్ వెళ్ళి చెప్తుంది 80 km/h టాప్ స్పీడ్. నేను యాక్సలరేషన్ ఇస్తే 78 kph వరకు చూపించింది. మనకి రేర్ సైడ్ చూస్తే ఇదంతా కూడా మడ్గాడే. అలానే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చారు. వెనక సైడ్ మడ్ ప్రొటెక్షన్ ఇటు ఇచ్చారు. ఫుట్ పెక్స్, సెంటర్ స్టాండ్, అలానే సైడ్ స్టాండ్ రెండు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది రేర్ సైడ్ అనమాట, కెవా అనే బ్రాండింగ్తో. చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ మేబీ లగేజ్ పర్పస్ కింద కూడా వేసుకోవచ్చు మనం. ఇది రేర్ పిలియన్ సీట్ అనమాట. సీట్ క్వాలిటీ బాగుందండి. ఇది ఉంది కదా, ఈ సీట్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు, అంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది డిక్కీ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. వీళ్ళ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఒక్కసారి ఛార్జ్ పెడితే అప్ టు 115 km వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 3.5 kWh నుంచి 4 kWh వరకు కెపాసిటీ ఉంది. ఇంకా రేంజ్ కూడా పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మన సింగిల్ బ్యాటరీ ప్యాక్ పెట్టారు. డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. స్విచ్ ఓవర్ కూడా ఇచ్చారు. ఇది ఆండర్సన్ కనెక్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. MCB స్విచ్ ఇక్కడ పైన కొంచెం ఇది క్లోజ్ చేసేస్తే మీకు ఇంకా బూట్ స్పేస్ కూడా కొంచెం వస్తుంది. ఫ్రంట్ నిజంగా లుక్ గురించి చెప్పాలంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఎయిర్ సంబంధించిన విండ్షీల్డ్ ఏదైతే పెట్టారో, లిటరల్గా ఈ బండికి లుక్ అంతా కూడా విండ్షీల్డ్ వల్ల వచ్చింది. ఆ విండ్షీల్డ్ కింద ఇది గమనిస్తే మాత్రం బైక్ అయితే ఈ స్కూటర్ బైక్ టైప్ లుక్లో అనిపిస్తుంది మనకి. ఈవెన్ ఆ LED లైట్ ఇండికేటర్స్ కానీ, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇక్కడ ఇచ్చారు. అలానే మడ్ గార్డ్ ఇది మరీ అంత క్వాలిటీ అనిపించలేదు. ఫ్రంట్ సైడ్ అయితే మనకి 15 ఇంచ్ టైర్స్, ట్యూబ్లెస్ టైర్స్, డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మన టర్న్ లైట్ ఇండికేటర్స్, నార్మల్ ఎల్లో లైట్స్ అయితే ఇస్తున్నారు. డిజైన్ మెయిన్ ఆకర్షించింది ఏంటంటే పెద్ద వెహికల్ అనమాట. కొంచెం కూర్చోగానే మనకు పెద్దగా అనిపిస్తుంది. కాకపోతే కూర్చుంటే సీట్ మాత్రం కొంచెం డౌన్ ఉంది. అది కొంచెం పైన ఉంటే టాల్ రైడర్స్కి బాగా కంఫర్టబుల్గా ఉండే వెహికల్ అయ్యేది. ఫుట్బోర్డ్ స్పేస్ పర్లేదు, డీసెంట్గానే ఉంది, మరీ ఎక్కువ అయితే కాదు. మెయిన్గా మీకు డాష్ బోర్డ్ చూపించాలి. ఇక్కడ మెజారిటీ ఇంపోర్టెడ్ స్కూటర్ లానే కనిపిస్తుంది. ఆన్ చేసిన తర్వాత అదే అనిపించింది నాకు. ఇది పార్కింగ్ మోడ్లో ఉంది కదా, డైరెక్ట్ పార్కింగ్ మోడ్ మనం రిమూవ్ చేయడానికి ఈ P బటన్ ప్రెస్ చేస్తే పార్కింగ్ మోడ్ నుంచి రిమూవ్ అయిపోతుంది. థ్రాటిల్ వేస్తే స్కూటర్ మూవ్ అవుతుంది. అలానే ఇక్కడ మనకి లైట్ స్విచ్చెస్ అనమాట. టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్, హార్న్ స్విచ్, స్పీడోమీటర్ రీడింగు, బ్యాటరీ పర్సంటేజ్, ఓడోమీటర్ రీడింగు. సో ఇంకా వీళ్ళు అప్కమింగ్ వెర్షన్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు నార్మల్ డాష్ బోర్డ్ ఇచ్చింది కాస్త రియల్ రేంజ్ ప్రిడిక్టర్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అది కొంచెం టైం పడుతుంది. ఇది మోడ్స్ అనమాట. ఇది థర్డ్ మోడ్లో ఉంది. ఇప్పుడు దీన్ని లాగా మాన్యువల్గా తిప్పితే మోడ్స్ మారుతాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మోడ్లోకి వెళ్ళింది, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ మోడ్లోకి వచ్చింది. రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఆర్ బటన్ ప్రెస్ చేసి థ్రాటిల్ వేస్తే వెనక్కి కూడా వెళ్తుంది. కీస్ వచ్చి మనకి రిమోట్ కీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. రిమోట్గా కూడా పవర్ ఆన్ చేయొచ్చు. ఇది యాంటీ థెఫ్ట్ అలారం, ఫైండ్ మై స్కూటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బూట్ స్పేస్ ఇచ్చారు. అలానే USB సాకెట్ కూడా. ఫైనల్గా ఈ ఫీచర్స్ అన్నిటితో పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని వీళ్ళ కంపెనీ వాళ్ళు చెప్తున్న లాంచ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,35,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్పీడ్కి అన్నిటికీ అయితే కొంచెం ఇంకొన్ని ఫీచర్స్ ఇస్తే బాగుంటుంది. మరీ బేసిక్ ఉంది. రేంజ్ పరంగా కూడా కొంచెం పెంచితే బాగుంటుంది. నిజంగా ఆ ప్రైస్కి కాస్త ఎక్కువ రేంజ్ వస్తే కొంచెం ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇలా కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.